దేవి గారు, ఈ మహిళా రంగం సంబంధించిన అనేక అంశాలపైన మీరు అనేక డిబేట్లు నిర్వహించున్నారు. అనేక ప్రసంగాలు జేసున్నారు. మాట్లాడున్నారు. ఇప్పుడు 2024లో అంటే 2 దశాబ్దాలుగా మీరు కృషి చేస్తున్నారు. పని జేస్తున్నారు. 2026లో ఇలాంటి ఒక చర్చ బట్టల పైన, మహిళల బట్టలకు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడికి మధ్య పోలిక పెడుతూ, ఇదే కారణం అంటూ ఇప్పుడు చర్చ పెట్టడం, ఆ చర్చకు చాలామంది మహిళల నుంచి మద్దతు లభించడం. ఆ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? అసలు ఈ ఈ ఈ డి ఈ వెబినార్‌లో కొంచెం సుదీర్ఘంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఆహ్, మొట్టమొదటి విషయం సంస్కృతి అంటే మహిళల బట్టలేనా? అది నా ప్రశ్న. హ్మ్. ఒకవేళ బట్టలే సంస్కృతి అయితే మీరందరూ మరి ప్యాంట్ షర్ట్‌లేసుకోకూడదు కదా! అంటే లేదు అంటే ఆడవాళ్ళు మాత్రమే సంస్కృతిని కాపాడుతారు. మీరేమో ఈ బ్రిటిషోడు ఇచ్చి ఎళ్ళిపోయిన ప్యాంట్ షర్ట్‌లును, క్రాఫ్‌లేసుకు తిరుగుతారా అని ప్రశ్న అడగాలి. అంటే మీకు సంస్కృతి అక్కర్లేదా? ఆడవాళ్ళకి మాత్రమే కావాలా? ఇక్కడ ఒక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. అదేమిటి అంటే ఈ వాట్సాపుల్లోనూ, రకరకాల యాపుల్లోనూ, ట్యూబుల్లోనూ మాట్లాడే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మిడిల్ క్లాస్. మీరు ఈ దేశంలో ఏ పనికెళ్ళే మహిళైనా పొట్టి దుస్తులు లేకపోతే ఇలాంటి దుస్తులు వేసుకొని వెళ్ళగా మీరు చూసారా? రెండోది, మీరు వాళ్ళందరూ పల్లె పడుచు అనంగానే మన మగ్దుమ్ మొహియుద్దీన్ గూడా తెలంగాణ పల్లె పడుచు మీద అద్భుతమైన కవిత్వం ఒకటి రాశాడు. బహుశా ఎవరు చదివి ఉండరు వాళ్ళు రేపు. అద్భుతంగా రాస్తాడు. తెలంగాణ పల్లెపడుచు. అట్లాంటి పల్లెపడుచులు ఇవాళ ఉన్నారా? ఇవాళ నువ్వు పొలం వెళ్ళి ఏ పొలంలో చూసినా నాటేసేవాళ్ళు కూడా షల్వార్ వేసుకొని కింద పైన షర్ట్ వేసుకొని వేస్తారు. ఎందుకని వేస్తున్నారు? సంస్కృతి అంతే ప్రేమ లేకనా? లేకపోతే వాళ్ళు ఫారినర్స్ అయిపోదాం అనుకునే? వర్క్ కంఫర్ట్. పని దగ్గర నీ కంఫర్ట్. ఇప్పుడు రకరకాల ఫ్యాక్టరీల్లో పనిచేసే ఆడవాళ్ళకి యూనిఫామ్ ఇస్తారు. పోలీస్ ఉద్యోగం చేసేవాళ్ళు యూనిఫామ్ వేసుకుంటున్నారు. ఎందుకని? నీ వర్క్ కంఫర్ట్. ఇప్పుడు ఈ డ్రెస్సుల మీద జరిగే చర్చ అంతా ఏంటి? ఇప్పుడు నువ్వు ఏంటది ప్రదర్శించకూడదు. ఎవరు ప్రదర్శిస్తున్నారు? నా ప్రశ్న ఎవరు ప్రదర్శిస్తున్నారు? ఎవరైతే మాట్లాడారో, ఏ సినిమా నటుడైతే మాట్లాడాడో, ఏ సినిమాల నుంచైతే అతను లాభపడుతున్నాడో, ఆ సినిమాల్లో అతను ఇవాళ రేపు లేడు. సంవత్సరాలుగా ఉన్నాడు. ఒక్కరోజైనా అతను ఈ సినిమాల్లో ఆడవాళ్ళని ఇట్లా అర్ధనగ్నంగా చూపించటము, అశ్లీలమైన డాన్సులు చేయించడము తప్పు. నేను నిరసన తెలియజేస్తున్నాను అని ఏ ఒక్క నిర్మాతకి, దర్శకుడికి ఆయన చెప్పాడా? బయటకొచ్చి మాట్లాడాడా? ఆయనకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? అత్యాచారాల గురించి. ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? జస్ట్ స్పష్టంగా అడుగుతున్నా. ఇంత అజ్ఞానము, ఇంత మూర్ఖత్వం ఉంటే తప్ప అలాంటి కామెంట్ చేయలేరు. దానికి మొత్తం మీడియా అంతా ఆజ్యం పోస్తుంది. ఎందుకు ఆజ్యం పోస్తుంది అంటే, పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని లైకుల కోసం రీల్స్ చేసే జనాలు ఇప్పుడు పెరిగారు. ఈ రీల్స్ చేసేవాళ్ళే ఇప్పుడు మన సంస్కృతికి కాపలాదారులు. ఈ సంస్కృతికి కాపలాదారులకి ఇంకా పని పాటు లేని బ్యాచ్ ఒకటుంది సోషల్ మీడియాలో. వాళ్ళు మొత్తం అశ్లీలమైన బండబూతులు, ట్రోలింగ్‌లు తప్పలేని ఒక ఆర్మీ ఒకటుంది. అంటే మన భారతదేశంలో పెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగం ఉంది. జనాలకి ఏం చేయాలో తెలియట్లేదు. ఒక ట్రోల్ ఆర్మీని బీజేపీ వాళ్ళు స్థాపించారు. వాళ్ళకి రూ. 2 ట్వీట్ బ్యాచ్ అంటాం దాన్ని. ఈ రూ. 2 ట్వీట్ బ్యాచ్ ఒకటుంది. వీళ్ళందరూ సంస్కృతిని కాపాడే పనిలో ఉన్నారు. వీళ్ళు మాట్లాడే బూతులన్నీ సోషల్ మీడియా వేదిక మీద మాట్లాడే బూతులన్నీ మన సంస్కృతేనా అని అడగాలి వీళ్ళని. ఏ సంస్కృతి నుంచి మీరు ఇట్లాంటివి మాట్లాడుతున్నారని అడగాలి. ఓకే. నేను అడుగుతున్న ప్రశ్న మరింత డీపర్ సెన్స్‌లో అత్యాచారాలకిను వీటికి మీరు ముడిపెట్టారు కదా! నేను అజ్ఞానం అని ఎందుకన్నానంటే మామూలు అజ్ఞానం కాదు. గాఢమైన, లోతైన అజ్ఞానం. మందు కొట్టి బుర్ర పనిచేయని అజ్ఞానం. అది తప్ప ఇంకేం తెలియని అజ్ఞానం. మాట్లాడిన భాష అది పబ్లిక్‌లో మాట్లాడకూడని భాష. ఆ తర్వాత మాట్లాడే ఆడవాళ్ళు అంటున్నా. వీళ్ళు వాళ్ళు ఎందులో బతుకుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లే. మేము ఆడవాళ్ళని గౌరవిస్తాం. ఆడవాళ్ళు ఇలానే ఉంటే మీరు గౌరవిస్తారా?
అంటే మగవాళ్ళకి ఏం షరతులు లేవా? ఆడవాళ్ళకి మాత్రమే షరతులు ఉన్నాయా? మీరు ఇలా ఉంటే గౌరవిస్తాం, ఇలా ఉంటే గౌరవించం. అంటే నువ్వు చెప్పినట్టు నేనుంటే గౌరవిస్తావు, లేతే గౌరవించవు. ఇది పక్కా పురుషాధిక్య సంస్కృతి. అంటే స్త్రీల శరీరాల్ని మాత్రమే ఒక ఆస్తిగా చూసే ఒక సంస్కృతి. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? పురుషాధిక్యత. దేన్నైతే మనం ప్యాట్రియార్కీ, పితృస్వామ్యం అంటున్నాం. దీనికి కుల వ్యవస్థకి లింక్ పెట్టి నేను మీకు లెక్కలు చెప్తాను. ఈ కుల వ్యవస్థ ప్లస్ వీళ్ళు చెప్తున్న భారతీయ సంస్కృతి. వీళ్ళు చెప్తున్న భారతీయ సంస్కృతి ఏ సంస్కృతి? నా పల్లెల్లో ఉండి శృంగార పదాలని సైతం నాటుల్లో పాడుకునే పల్లె సంస్కృతి గురించి, గ్రామీణ భారతీయ సంస్కృతి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారా? ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా పని పాటలతో సంబంధం ఉందా? ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఒళ్ళొంచి పనిచేస్తున్నారా? వెళ్ళి చూడండి ఒకసారి ఈ దుస్తులకు సంబంధించి చర్చ పెట్టే వాళ్ళందరూ. ఇక్కడ ఈ పురుషాధిక్య సంస్కృతి ఎందుకు వచ్చింది అంటే ఆడవాళ్ళ శరీరాలు తప్ప ఇంకోటి చూడని బ్యాచ్ ఇది. అందుకని నువ్వు ఎంత కప్పుకోవాలి, ఎందుకు కప్పుకోవాలి? ఈ చర్చ ఒక్క మతంలో లేదు. నేను వీళ్ళని మాత్రమే అంటలా. ఇప్పుడు మన కర్ణాటక బురఖా సమస్య అంతా అదే కదా. అంటే ఆ మతం చెప్పింది సరే, ఆడవాళ్ళు నమ్మారు, వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు. మన ఉత్తర భారతదేశంలో అందరూ ఇంతంత గొంగట్లు వేసుకొని, ముసుగులు వేసుకొని ఇక్కడ వరకు వేసుకుంటారు. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా అవి చెబుతున్నారు. వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తే ఇక్కడ వరకు ముసుగేసుకోవాలి. ఇవాళకి చదువుకొని పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ ఊర్లో ఎక్కడి వరకు వేసుకోవాలి, ఇక్కడ వరకు వేసుకోవాలి. ఈ వేసుకోమని చెప్పే వాళ్ళందరూ వాళ్ళు బురఖా వేసుకున్నారని వాళ్ళు అంటారు. అంటే ఇదేంటి బురఖా కదా ఇది? అంటే స్త్రీలకి ఏ మతంలో ఉన్నవాడైనా స్త్రీలకి మాత్రం ఈ కట్టుబాట్లని, ఈ శరీరం చూపించకూడదు అనేదాన్ని చెప్తాడు. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరి మీరు ప్యాంట్ షర్ట్లు వేసుకుని ఆగట్లేదుగా, షార్ట్లు వేసుకొని, కట్టు బనీన్లు వేసుకొని, లేకపోతే బనీన్లు లేకుండా కూడా తిరుగుతున్నారుగా. అంటే మగవాళ్ళకి ఏ సభ్యత, అశ్లీలత ఉండవా? అసలు వీళ్ళ శరీరాలే పెద్ద అశ్లీలం, దరిద్రంగా ఉంటాయి ఈ శరీరాలు. 60-70 ఏళ్ల ముసలోళ్ళందరూ హీరోల కింద అక్కడ కనపడిపోయి ఎంత దరిద్రంగా ఉంటాయో వాళ్ళ అశ్లీలత అంటే ఏంటి? చూడడానికి భయంకరంగా ఉంటాం, చూడలేనంతగా భయంకరంగా ఉంటాం. వీళ్ళ శరీరాలు ఏమో శ్లీలతో కూడున్నాయా? చూడగలిగేవి ఉన్నాయా? సరే, అదో చర్చ పక్కన పెడదాం. కానీ నేను పురుషస్వామ్య సంస్కృతి, మత సంస్కృతి ప్లస్ కుల సంస్కృతి, ఈ మూడు కలిపి కులాధిపత్యము, అది కూడా వైదిక సంస్కృతి, వైదిక బ్రాహ్మణ సంస్కృతి, అది పురుషస్వామ్యం. ఈ రెండు ఏమంటాయి అంటే, ఆడవాళ్ళ ఆస్తి కాబట్టి నువ్వు ముసుగేసుకుని ఉండు, వేరే మగాడు నేను చూడడానికి లేదు, నేను మాత్రం 10 మంది ఆడవాళ్ళని చూస్తా.